మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. గుండి బ్రిడ్జ్ లేక గుండి గ్రామ ప్రజలు అరిగోసపడుతున్నారు. బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది గ్రామస్తులను మాట్లాడిద్దాం. ఎన్ని రోజులైంది బ్రిడ్జ్ కాక? చాలా సంవత్సరాలు అవుతుంది. మావి పోయే తండ్రికి రావడానికి బాగా ఇబ్బంది అవుతుంది. బ్రిడ్జ్ తొందరగా కావాలని అంతే కోరుకుంటున్నా. ఎక్కడ ఇప్పుడు ఈ స్కూల్ నుంచి వచ్చే పోయే పిల్లలు ఎట్లా బాగా కష్టపడతాను. ఇప్పుడు బ్రిడ్జ్ లేదు కదా, నడుచుకుంటా బాగు మన తెప్పలు ఉంటాయి కదా, వర్షాకాలం తెప్పలు వేస్తారు ధర్మాకోల్ది, దాని మీద రావాలి పోవాలంటే బాగా కష్టం అవుతుంది. ఏంది అంటే ఇప్పుడు ఆసిఫాబాద్కు రావాలంటే ఈ దారే ఉందా, ఇంకేదన్నా వేరే? ఇంకో దారి ఉంది కానీ అటానికి వెళ్ళి ఖమ్మోనా వాంకడి వరకు అటు తిరిగి రాబడుతుంది ఆసిఫాబాద్. ఇటానికి వెళ్ళి వెళ్తే 3 కిలోమీటరే, కానీ అటానికి వెళ్ళి తిరిగి వస్తే రావడానికి 50 కిలోమీటర్ పడుతుంది. 50 కిలోమీటర్ తిరిగి రాబడుతుంది ఆసిఫాబాద్కు రావాలంటే. ఏంది మన నాయకులు ఏమన్నా చెప్పిండ్రా ఇక్కడికి వచ్చి మొన్నటి వరకు చేస్తామని చెప్పిండ్రు. మరి తెలుసా ఎప్పటి నుంచి అవుతుంది పని? ఇది అవుతుంది ఒక 5-6 సంవత్సరాల నుంచి అవుతుంది. పని నడుస్తూనే ఉన్నది కానీ పూర్తి అవుతుంది. వచ్చడానికి పోవడానికి ఇట్లానే ఇబ్బంది అవుతుంది. ఇది చిన్న బ్రిడ్జ్ అవుతుంది కానీ కొంచెం వాటర్ వస్తే మొత్తం తీసుకొని పోతుంది. రావడానికి పోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది. స్కూల్ పిల్లలకు ఇదే పరిస్థితి. ఇదే ఇక తెప్పలు వేసుకొని పోతారు. అటు నుంచి వస్తే ఇటు పోవచ్చు, లేకపోతే అటు కూడా పోవచ్చు. అదే ఇబ్బంది బాగా అవుతుంది అంతే. ఇది పరిస్థితి. స్కూల్ పిల్లలు వస్తే ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. ఇటు ఇప్పుడే లోపటి నుంచి వచ్చిన వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిద్దాం. కాషాయ मैं गढ़चांदुर ये ब्रिज आगे इससे पहले ऐसा ही था, अभी भी ऐसा है? पहले ही वैसा ही था. पहले तो बहुत कंडीशन थी. जब मैं आया तो कम से कम 12 साल के पहले यही लड़के 9वीं पास या 9वीं में पढ़ते थे और यहाँ जाने में बहुत दिक्कत थी और आज भी वही दिक्कत चालू है यहाँ. अभी मेरे को यहाँ आने में कम से कम 8, 9, 10 साल हो रहे हैं. मैं आना जाना कर रहा हूँ यहाँ. मैं महाराष्ट्र गढ़चांदुर का हूँ. मेरा ससुराल है यहाँ. पहले का मामा था मेरा. यहाँ से मेरी शादी हो गई. तो ये पुल अभी तक बना नहीं है. वो जब लड़कियाँ वहाँ से गुजरती थी, वो थर्माकोल का जो रहता वहाँ से ला के छोड़ते थे माँ बाप. वो वहाँ से छोड़ते इधर लेके जाते थे. वो स्कूल से आने में कभी कभी लड़की इधर आती थी, नहीं आती थी. वो कौन सा भी नातेवाईक के इधर उधर रहती थी. वो पहले से बहुत पुराना से ये मैटर चालू है. इनका अभी तक कोई सेंशन नहीं हुआ. ఇది పరిస్థితి. ఇదే సమస్య చాలా కాలంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు. అయితే ప్రధానంగా గుండి బ్రిడ్జ్ నిర్మాణం కోసం గత 8 సంవత్సరాల నుంచి ప్రయత్నం జరిగింది. దాదాపుగా కోట్ల రూపాయలతో నిధులు కేటాయించి వర్క్ జరిగింది. వర్క్ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో మధ్యలో ఉన్న ఒక కాంట్రాక్టరు మోసం చేసి వెళ్ళిపోవడం వల్ల పూర్తిగా ఈ పని ఆగిపోయిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూపెడుతున్నాం. ప్రధానంగా గుండి బ్రిడ్జ్కు సంబంధించిన ఇబ్బంది చాలా కాలంగా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ గ్రామస్తులు పలు నిరసనలు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎలక్షన్ కూడా బైకాట్ చేస్తామని చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే దీనికి ప్రభుత్వం స్పందించి వెంటనే పని చేస్తామని చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ పని కనీసం మొదలు కాలేదు. వెంటనే ప్రారంభించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గుండి గ్రామస్తులు మాత్రం స్పష్టంగా ఒక విషయం చెబుతున్నారు. మేము ఇక్కడి నుంచి ఆసిఫాబాద్కి వెళ్ళాలంటే కనీసం వైద్యం కోసం పోవాలంటే అట్లా తిరిగిపోవాలంటే 50 కిలోమీటర్లు పోవాల్సి ఉంటుంది. ఇట్లా అయితే 5 కిలోమీటర్లలో నేరుగా ఆసిఫాబాద్లో ఉంటామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా దీనికి సంబంధించి గ్రామస్తులు ఏమంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు, ఈ బ్రిడ్జి పని ఎప్పటి నుంచి మొదలు నడుస్తుంది? బాగా రోజులైంది. మరి ఏమంటున్నారు? ఏమంటాను చెప్పు. ఏంది అంటే ఏంది అంటే ఎందుకు మీరు అడుగుతలేరా ఈ పని? ఎవరిని అడుగుతున్నావు? 10 సంవత్సరాలు అవుతలేదు. ఇక అయింది 2-3 కోసం ఈసారి చేస్తాడు. ఇక ఇప్పుడు ఏమవుతుంది, వానకాలం వచ్చింది. ఇక అవుతుంది. ఈ వాగేస్తే ఒక ఇన్ని చేసినాడు, ఇక పోయింది చూడు ఆపత్తి. ఎంత బండి ఆపత్తి ఉన్నది ఇప్పుడు.
అంబులెన్స్ ఏం వచ్చే పరిస్థితి లేదా? ఎక్కడ సార్ ఇక ఏం వెళ్తారు, నీ బండి వెళ్ళదు కొత్తలో వెళ్తుందా ఇక్కడ చెప్పు. అట్లా ఉన్నది ఇక. ఎట్లా మరి మీరు పోవాలంటే ఆస్వాద్ పోవాలంటే ఎట్లా ఇట్లా కాలినడకనేనా లేకపోతే ఎట్లా? కనరగాంకి వెళ్ళిపోబడుతుంది అవసరం ఉంటే, ఉమ్, అట్లా కామనా మీదకి వెళ్ళి అట్లా రాబడుతుంది. ఇప్పుడు ఎట్లా ఇట్లా పోవాలంటే నడిచిపోవాలా లేదంటే ఏదైనా నడిచి. తెప్ప మీద పోవాలా ఎట్లా? తెప్ప వేస్తారు కానీ ఇప్పుడు వేయాలి తెప్ప, ఆయనకాకి వేస్తారు. ఇప్పుడు నడిచిపోవడమేనా? ఆ. ఇది పరిస్థితి. చాలా కాలంగా పూర్తిగా పని నడుస్తున్నప్పటికీ స్పందన లేదని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొదటి విడతలో 8,40,00,000తో ఈ బ్రిడ్జ్ను పూర్తి స్థాయిలో అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నేరుగా శాంక్షన్ చేయడం జరిగింది. అనంతరం ఆ శాంక్షన్ చేసిన తర్వాత పనులు కూడా మొదలైన పరిస్థితి, పనులు మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ఇద్దరు కాంట్రాక్టర్ల మధ్య, అంటే మెయిన్ కాంట్రాక్టర్ అటు సబ్ కాంట్రాక్టర్తో పాటు కొంతమంది రాజకీయ నాయకుల వల్ల పూర్తి స్థాయిలో ఈ బ్రిడ్జ్ పనులు నిలిచిపోయాయని గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మళ్ళీ రీటెండర్లో మాధవ కన్స్ట్రక్షన్స్ పేరుతో పూర్తి స్థాయిలో ఇటు టెండర్ వచ్చిందని చెప్తున్నారు. మాధవ్ కన్స్ట్రక్షన్ పూర్తిగా ఇటు టెండర్ ప్రక్రియ మొదలుపెట్టిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పనులు కూడా ప్రారంభించారు, కానీ వర్షాకాలం ఈ పనులు ఎప్పుడు చేస్తారని గ్రామస్తులు సూటిగా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చదువుకునేవారు కావచ్చు, కనీసం కదలలేని పరిస్థితి, ముందుకు సాగలేని పరిస్థితి, బండి కూడా ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, వాహనాలు అయితే అస్సలే వెళ్ళని పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఇటు కన్స్ట్రక్షన్కి సంబంధించి కొంత వర్క్ చేసే ప్రయత్నం చేసినా ఇప్పుడు వర్షాకాలం ఏ విధంగా చేస్తారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మాధవ్ కన్స్ట్రక్షన్ కూడా సబ్ లీజ్కు వేరేటోళ్ళకి సబ్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుందని అంటున్నారు. సబ్ కాంట్రాక్టర్ వల్ల పూర్తి స్థాయిలో ప్రయోజనం లేకపోవడం ఇబ్బందికరంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఎవరైతే టెండర్ వేస్తున్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేయక ఆలస్యం చేసి మా బతుకులతో ఆడుకుంటున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా భారీ వర్షాల కారణంగా, ప్రధానంగా ఇది మెయిన్ వాగ్ అని అంటారు, ఇక్కడ నుంచి ప్రవహించే వాగులో చాలామంది ప్రాణాలకు సైతం పోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి గాను వెంటనే ప్రభుత్వం స్పందించాలని చెబుతున్నారు. శరవేగంగా పనులు మొదలు పెట్టాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వెంటనే ఈ పనులు మొదలుపెట్టి పూర్తి స్థాయిలో ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రోజులు గడిచిన 8,40,00,000తో మొదలైన పని ఇప్పుడు 16 కోట్ల వరకు పోయింది, అయినా స్పందన లేకపోయిందని ఇటు గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా సుమంత్, రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.